నా ఈ ఎగ్జైట్మెంట్కి కారణం ఏంటో మీకు కూడా చూపించేస్తాను రండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మా గేదె ఇంతదని అయితే నేను 1 మంత్ నుంచి వెయిట్ చేస్తున్నా. అదే సిచ్యువేషన్ అయితే వచ్చేసిందండి. నిజంగా లిటరల్లీ నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానంటే తనకి 10 మంత్స్ వచ్చిన కాడ నుంచి వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే జున్ను తినొచ్చన్న ఆనందంలో. కానీ ఇంచుమించు 1 మంత్ అవుతుంది అది వినడానికి టైం పట్టింది. ఇప్పుడైతే దానికి అదే ఏమంటారు, కాళ్ళు అయితే ముందు వచ్చేసినాయి లేగదోడవి. అయితే టైం వచ్చేసిందని నేనైతే ఇంకా టైం పట్టిద్ది అన్నారని మా హస్బెండ్, నేను ఇంటికాడే ఉండాను. కానీ వెంటనే కాళ్ళు అయితే బయటకు వచ్చినాయని ఫోన్ చేసి అయితే నన్ను రమ్మన్నారు. అసలు చూడండి, నిజంగా మనం కడుపుతో ఉన్నప్పుడు పెయిన్స్కి ఎంత ఇబ్బంది పడతామో అది కూడా అంతే ఇబ్బంది పడుతుంది పెయిన్స్కి. అసలు చూస్తుంటే నాకే జాలేసింది నిజంగా. మనం ఎలాగో వాటికి అలాగే కదా పెయిన్స్ అని. చూడండి ముక్కుతుంది దూడ బయటికి రావడానికి. అసలు ఎంత బాధపడి పడి 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 అప్పటికైతే ఇంచుమించు ఒక అరగంటకైతే దూడనైతే ఈనిందండి. మా దూడ ఏ దూడ చెప్పండి? నేనైతే కడుపుతూ ఉన్నప్పుడు మగబిడ్డ ఆడబిడ్డ అని అనుకున్నా. అది ఏంటి ఆడ మగ మీరే చెప్పాలి. ఇక్కడైతే సక్సెస్ఫుల్గా దూడైతే బయటకు వచ్చేసిందండి. నిజంగా ఇక్కడైతే అది దూడ పెట్టగానే దానికి మూతి తుడవాలండి. ఎందుకంటే తన లోపలికి ఆ జిగురు లాంటిది వెళ్ళిపోద్ది కదా, ఊపిరి అది ఆడదు కాబట్టి వెంటనే అది అనేది తీసేయాలి. అప్పుడు దూడకి కొంచెం ఊపిరి అనేది వెళ్తుంది, బాగుంటుంది కాబట్టి ఆక్సిజన్ అనేది దూడకి ఏ ప్రాబ్లం ఉండదు. అది మా ఆయన తీస్తున్నారు అది. ఇక్కడైతే దూడని తల్లి అయితే అదే మనకి ఫస్ట్ పుట్టగానే మనతో ఎలా ముద్దు పెట్టిస్తారో పాపకైనా బాబుకైనా, అలా ఆ గేదె కూడా తన కూతురైన దూడకైతే ఇలా తన మీద ఉన్న జిగురుని అంతా తీసేస్తుంది ఫ్రెండ్స్. నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందో నాకు ఇది చూడడం. సెకండ్ టైం అంటే మా దగ్గర గేదెలు ఈనడంలో సెకండ్ టైం ఇది నేను చూడడం, ఇప్పటి వరకు చూడడంలో. ఇక్కడైతే మా ఎగ్జైట్మెంట్ చూసేయండి, మా పాప నేను అలా చూస్తున్నాము. ఇంక తనని చూపిస్తున్నా అదేమైంది ఏమైంది అని అడుగుతుంది. ఇంకా ఇది ఇక్కడ పాప అదైతే చూపిస్తున్నాను ఇలాగా పాప పెట్టింది అని. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.